హలో ఎవరీవన్. ఒక సీసీటీవీ ఫుటేజ్ బ్యాకప్ కోసం నాకు కాల్ చేసి నేను వెళ్ళి తీసిచ్చాను. ఆ బ్యాకప్ నేను చూసింది ఏమంటే, ఒక పెద్ద ఆయన ఏటీఎం వాడడం తెలియక వేరే అతని హెల్ప్ తీసుకున్నాడు. దాంట్లో ఉన్న బ్యాలెన్స్ చూసి అతను చాలా చాతుర్యంగా తన దగ్గర ఉన్న ఏటీఎం ఆ పెద్దానికి ఇచ్చేసాడు. ఆ ఏటీఎం తన జేబులో పెట్టుకున్నాడు. పెద్ద ఆయన ఏమో బ్యాలెన్స్ చూసుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే 2 లక్షలు గాయం. ఎవరైతే మనము హెల్ప్ కోసం అడుగుతామో తనే మోసం చేస్తున్నాడు. మీరు ఎవరైనా మీ ఇంట్లో కానీ మీ తెలిసిన వారు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఈ విషయం అనేది ఖచ్చితంగా చెప్పండి. మన కదిల్లో కూడా చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి. ఒక బ్యాలెన్స్ ఎంక్వైరీ కోసం అక్కడ వెళ్ళి సాయం కోరిన మనిషి డబ్బులు పోగొట్టుకున్నాడు. తీరా తను చూస్తే ఫార్మల్స్ వేశాడు, ఇన్షర్ట్ చేశాడు, ఒక బ్యాంక్ ఎంప్లాయీ లాగా కనిపిస్తున్నాడు. సో దయచేసి బయట వాళ్ళని నమ్మద్దండి. ఇఫ్ ఇన్ కేస్ హెల్ప్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే మీరే ఆపరేట్ చేయండి, తను జస్ట్ గైడ్ చేయమని చెప్పండి. ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మీ యొక్క కార్డులో మీ పేరు ఉందా లేదా, ఆ సేమ్ కార్డా కాదా అని 1-2 సార్లు చెక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళండి. సో గైస్, ఇలాంటి వీడియోస్ కావాలంటే మన పేజ్ అయితే ఫాలో చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. బై గైస్.